ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. అదృష్టమంటే వీరితే. రానున్న 10 రోజుల్లో వృశ్చిక రాశి వారికి మహాలక్ష్మి యోగం వరించబోతుంది. ధనం వెతుక్కుంటూ వస్తుంది. కానీ ఈ ఒక్క విషయంలో ప్రమాదం. జాగ్రత్త తప్పదు. రానున్న 10 రోజుల్లో ఈ రాశివారు తమ జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలేమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. రానున్న 10 రోజుల్లో ఈ రాశి వారికి విశేషమైన మహాలక్ష్మి యోగం వరిస్తుంది. వ్యాపారంలో ఊహించని అభివృద్ధిని పొందుతారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు ఎవరైనా అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవటం లేదా కుటుంబ సభ్యులతో చర్చించటం మంచిది. లేదంటే ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటారు. గతంలో ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టి నష్టపోయినట్లయితే అవి సమయంలో లాభాలను తీసుకువస్తాయని చెప్పొచ్చు. వంశపారంపర్యంగా మీకు రావాల్సిన ఆస్తులు ఈ సమయంలో మీ చేతికి అందుతాయని చెప్పవచ్చు. వంశపారంపర్యంగా రావాల్సిన ఆస్తుల విషయంలో కోర్టులో కేసు నడుస్తున్నట్లయితే ఈ సమయంలో మీకు అనుకూలమైన తీర్పు వస్తుందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు విశేషమైన ఆర్థిక లాభాలను పొందుతారు. ఆన్లైన్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం వలన మంచి లాభాలను పొందుతారు. క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీ వంటి వాటిలో మంచి ఆర్థిక లాభాలను పొందుతారు. స్పెక్యులేషన్ చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. వస్తువులను నిల్వ ఉంచడం వలన ఆవిరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వ్యవసాయం చేసేవారికి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. పెట్టిన పెట్టుబడికి తగిన లాభాలను పొందుతారు. ఉద్యోగం చేస్తున్న వారు ఎవరైనా సరే ఉద్యోగం మారాలి అనుకుంటున్నట్లయితే నూతన కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ రాకుండా రిజైన్ చేయటం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీరు పనిచేసే ఉద్యోగ సంస్థలలో సహోద్యోగులతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. వారి సహకారంతో అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగం చేస్తూ పార్ట్ టైం జాబ్ కూడా చేస్తారు. ఈ సమయంలో ఆదాయాన్ని పెంచుకోవటానికి మార్గాలను అన్వేషిస్తారు. ఈ సమయంలో ఆదాయాన్ని సంపాదించడానికి ఎంత ప్రెజర్నైనా తీసుకోవటానికి వెనకాడరని చెప్పవచ్చు. ఈ సమయంలో విశేషమైన ఆర్థిక అభివృద్ధిని పొందుతారని చెప్పవచ్చు. ఆదాయ మార్గాలను తెలుసుకుంటారు. విదేశాలకు వెళ్లటానికి లేదా పిల్లలను ఉన్నత చదువులు చదివించటానికి ఎవరైతే గతంలో రుణ ప్రయత్నాలు చేసి ఉన్నారో అటువంటి వారికి ఈ సమయంలో డబ్బు చేతికి అందుతుందని చెప్పవచ్చు. గతంలో ఎవరినైతే సహాయం అడిగారో వారి నుంచి సంపూర్ణ మద్దతు లభించడం వలన మీరు అనుకున్న పనులను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. తోబుట్టువులతో ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవటం మంచిది. మీతో మాట్లాడేవారు ఎటువంటి మనస్తత్వం కలిగి ఉన్నారో ముందుగానే గ్రహించడం మంచిది. కఠినమైన మనస్తత్వం కలిగిన వారితో సామరస్యంగా ఉండటం మంచిది. లేదంటే ప్రమాదాలను ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వంశపారంపర్యంగా రావాల్సిన ఆస్తుల విషయంలో ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని మధ్యవర్తిత్వం చేసే వ్యక్తులతో లేదా గ్రామ పెద్దలతో కలిసి చర్చించి సామరస్యంగా పరిష్కరించుకోవటం మంచిది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి ఈ సమయం అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఆర్థిక లాభాలను గడిస్తారు. సుగంధ ద్రవ్య వ్యాపారాలు, పూల వ్యాపారాలు, వస్త్ర వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో మంచి లాభాలు కనిపిస్తున్నాయి. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా నడుస్తుంది. ఏ పనిని మొదలుపెట్టినా సరే ఖచ్చితంగా అనుకున్న విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాలకు వెళ్లటం, బంధువుల ఇంటికి వెళ్లటం వంటివి జరుగుతాయి. బంధువులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడటం మంచిది. బంధువులతో విభేదాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు ఈ సమయంలో చదువుపై ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉండాలి. ఎక్కువగా ఫోన్ వాడటం, స్నేహితులతో బయట తిరగటం వలన చదువుపై ఆసక్తి తగ్గుతుంది. దీనివల్ల అనుకున్న విజయాన్ని సాధించడం కష్టమవుతుంది. కనుక చదువుకు కేటాయించాల్సిన సమయాన్ని చదువుకు కేటాయించడం వలన ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అనుకున్న విద్యా ఫలితాలను సాధిస్తారు. అకాడమిక్ పరీక్షలలో, పోటీ పరీక్షలలో మంచి విజయాలను సాధిస్తారు. దీనివలన తల్లిదండ్రులకు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. వీరి వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలలో అనుకోని విధంగా వాగ్వాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక జీవిత భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడపటం, ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవటం మంచిది. మీరు చేసే ప్రతి పనిని ముందుగానే ఇంట్లో చర్చించటం మంచిది. అలా కాకుండా బయట వారి వలన మీరు చేసే పనులు తెలిసినట్లయితే కుటుంబ వాతావరణం ప్రతికూలంగా మారుతుంది అనే విషయాన్ని గ్రహించాలి. ప్రేమికులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వివాహం కోసం కుటుంబంలో పెద్దలను ఒప్పించాలని ప్రయత్నం చేస్తున్నట్లయితే అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో విదేశాలలో ఉద్యోగం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్లినా సరే వీరికి మంచి గౌరవం, గుర్తింపు లభిస్తాయి. నిజాయితీగా ఉండి చేసే పనుల వలన ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు. మంచి అభిప్రాయాలను కలిగి ఉండటం వలన వీరి సంతానం కూడా మంచి అభివృద్ధిని పొందుతారు.
ముఖ్యంగా ఈ సమయంలో ఇతరుల మాటల వలన మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక ఎవరు ఎలాంటి వారు అనే విషయాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం మంచిది. కుటుంబంలో శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ సమయంలో స్త్రీలు మంచి ఫలితాలను పొందుతారని చెప్పవచ్చు. ఏదైనా వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నట్లయితే ఈ సమయంలో ఈ రాశి స్త్రీలకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఫ్యాషన్ డిజైనింగ్, బొటిక్, ఆన్లైన్ మార్కెటింగ్ చేసే స్త్రీలు ఈ సమయంలో మంచి లాభాలను గడిస్తారు. ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకునేటప్పుడు దాని గురించి పూర్తి అవగాహన చేసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఈ సమయంలో నూతనంగా పరిచయం అయ్యే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక భావనలో అధికంగా ఉండటం వలన దైవ కార్యక్రమాలలో పాల్గొనటం, పుణ్యక్షేత్ర సందర్శనల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. రాజకీయ నాయకులు ఈ సమయంలో ప్రజాదరణ కోసం చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. పదవి నియోగం పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో రాజకీయ నాయకులు ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఎలాంటి వారు అనే విషయాన్ని గ్రహిస్తూ వారి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో వీరికి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. దైవ అనుగ్రహం వలన చేసే పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. రానున్న 10 రోజుల్లో మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే, ప్రతిరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించినట్లయితే ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడతారు. వీలైనప్పుడు హనుమాన్ చాలీసాను పారాయణం చేయటం వలన హనుమంతుని అనుగ్రహంతో ఆత్మస్థైర్యం పెరిగి అనుకున్న పనులను దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. శుక్రవారం రోజు దుర్గాదేవిని ఆరాధించి కుంకుమార్చన చేసి ఎర్రటి పూలమాలను సమర్పించాలి. శుక్రవారం నియమాలను పాటిస్తూ శుక్రవారం రోజు వీలైనప్పుడు కనకధార స్తోత్రం లేదా మహాలక్ష్మి అష్టోత్తరం చదువుకోవటం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలను పొందుతారు. వీలైనప్పుడు లలితాదేవి అమ్మవారి ఆలయానికి వెళ్లటం వలన వీరు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను అనుకూల ఫలితాలుగా మార్చుకోవటానికి వీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే, ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలు చదువుకోవటం వలన గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. మంగళవారం రోజు 5 తమలపాకులను తీసుకుని ఇంట్లో తమలపాకు దీపారాధన చేయటం వలన ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా మంగళవారం రోజు లేదా శుక్రవారం రోజు ఇంటి గుమ్మం బయట ఆవు నేతితో దీపాన్ని వెలిగించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న చోట చక్కెరను వేసినట్లయితే వాటిని చీమలు తినటం వలన పుణ్య ఫలితం దక్కుతుంది. వీలైనప్పుడు అనాథలకు లేదా పేదలకు అన్నదానం చేయటం వలన భగవంతుని అనుగ్రహంతో అనుకున్న పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. అనుకున్న విజయాన్ని సాధిస్తారు. సో చూశారు కదండి, రానున్న 10 రోజుల్లో మహాలక్ష్మి యోగం కారణంగా వృశ్చిక రాశి వారు తమ జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలేమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.